నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సంతోషంతో పాడుకునేటటువంటి అలవాటు ఉన్నదో అక్కడ రెండు లక్షణములు పొటమరిస్తాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి. ఒకటి, భక్తి చేత అద్భుతమైనటువంటి దర్శనము కలిగి భావములుగా ప్రకటనములవుతాయి, వాగ్గేయకార స్థితి ఏర్పడుతుంది. రెండు, తాను ఆ పాట పాడుతున్నప్పుడు దానిలో రమించిపోయి వెనక్కెళ్ళి నాదమునందు నిలబడిపోతాడు, ఒకటైపోయి. అందుకే ఆ భావుకత్వం ఏర్పడినప్పుడు ఆయన ఎంత స్థాయికి వెడతాడంటే కవయా నిరంకుశ అంటారు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. కవి బ్రహ్మ లాంటి వాడు. బ్రహ్మగారి సృష్టిని తను అనుకున్నట్లు ఎలా చేస్తాడో కవి కూడా కావ్య నిర్మాణం చేసినప్పుడు తాను అనుకున్నట్టు చేస్తాడు. కవయా నిరంకుశ, నిరంకుశుడు తను అనుకున్నట్లు కావ్య నిర్మాణం చేస్తాడు. అలా భావుకుడైనటువంటి సంగీతవేత్త, ఉపాసకుడు, విద్వాంసుడు ఆయన పరదేవతని ఉపాసన చేస్తూ ఉంటాడు లోపల. ఆ ఉపాసన చేస్తూ ఆ గానం చేసేటప్పుడు దాని హద్దులు ఆ తిన్నగా తీసుకెళ్లి పరదేవత యొక్క ఆనందానికి కారణమవుతాయి. అందుకే మీరు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది. ఆ నామంలో అమ్మవారిని ఏమని పిలుస్తారంటే, ఆవిడ ఎప్పుడూ కూడా తన పక్కన ఎదురుగుండా ఎవరు కూర్చుంటారు అంటే, ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూర్చోరు అమ్మవారికి దగ్గరగా. కావ్యాలాప వినోదిని, ఆలాపన చేసే వాళ్ళని చూసి సంతోషిస్తుంది. అందుకే మనకి కావ్యాలు కూడా శ్లోకాలుగా చదవమని ఇమ్మలేదు, వీణ మీద పలికించమని, నోటితో పాడమని ఇచ్చారు. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి లవకుశులకి ప్రవచనం చేయండి శ్లోకాలుగా అని ఇచ్చారా? వీణ మీద పలికించండి, నోటితో పాట పాడండి అని ఇచ్చారా? లవకుశులు అయోధ్యకి వెళ్ళి పాటగా పాడారు. అంటే శ్రీరామాయణం నిజానికి పాటగా పాడుకోవలసినటువంటిది. అంత గొప్పగా శ్లోకాలు రచించారు. అందుకే మానుషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్కౌంచ మిథునాధీకం అవధీహి కమమోహితం అని మొట్టమొదట శాపవాక్కు వాల్మీకి మహర్షి విడిచిపెట్టగానే అది వీణకి కట్టుబడింది. అక్కడ అనుమానం వస్తేనే నారద మహర్షి వచ్చారు, సంక్షేప రామాయణం, రామాయణం వచ్చాయి. కాబట్టి కావ్యాలాప వినోదిని, ఆ తల్లికి దగ్గరగా ఎవరు కూర్చుంటారంటే ఆలాపన చేసేటటువంటి వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు తమ ఉపాసన శక్తికి, ఆ సంతోషానికి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి తాదాత్మ్యతకి అమ్మవారే దిగొచ్చేస్తుంది కూడా. ఒకానొకప్పుడు బాలమురళీకృష్ణ గారే చెప్పుకున్నారు. ఆయన ఒక మహానగరంలో సముద్రపుటొడ్డున కచేరీ చేస్తున్నారు. సముద్రం అంత దూరంలో ఉంది. సముద్రం ఎంత దూరంలో ఉందో అంతవరకు ఇసకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. ఆయన కళ్యాణి రాగం పాడుతున్నారు. కళ్యాణి రాగం అంటే ఆయనకి విశేషమైనటువంటి ప్రీతి. 1 గంట 20 నిమిషముల సేపు తనని తాను మర్చిపోయి కళ్యాణ రాగాన్ని ఆలాపన చేశారు. ఆయన కళ్యాణి పాడుతూ సింధుభైరవి తీసుకొస్తారు, సింధుభైరవి పాడుతూ కళ్యాణి రాగం తీసుకొస్తారు. కారణజన్ముడు మహానుభావుడు కాబట్టి కళ్యాణి రాగం 1 గంట 20 నిమిషాల ఆలాపన చేశారు. మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక పిల్ల తెల్లటి బట్టలు కట్టుకుని కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని అంతమంది జనంలోంచి నడిచొస్తుంటే అందరూ దారి వదిలిపెట్టేశారు. దారి వదిలిపెట్టేస్తే ఆ పిల్ల తిన్నగా వచ్చి బాలమురళీకృష్ణ గారి పక్కన కూర్చుంది వేదికకి. బాలమురళీకృష్ణ గారు చూశారు, ఓ నేను ఏ కళ్యాణి రాగాన్ని ఉపాసన చేశానో ఆ రాగమే సాకారమై నడిచొచ్చి నా పక్కన కూర్చుంది అని సంతోషించి అప్పటికప్పుడు కచేరీలో వెంటనే రచన చేసి ఆసువుగా కవిత్వం చెప్పారంటారే, అలా కళ్యాణి రాగం మీద ఓ కీర్తన చేశారు. ఆ రాగం మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఆ కీర్తన పరమాద్భుతమైనటువంటి కీర్తన. నేను పరవశించి పాడుకున్నాను, కళ్యాణి రాగిణి నువ్వు వచ్చి కూర్చున్నావు, ఎంత సొగసైన దానవమ్మా అని పిలిచి ఆయన ఒక మాట చెప్తారు. నేను ఈ రాగాన్ని ఆలాపన చేసి 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 భావుకత్వంతో ఆకాశానికి ఎగిరిపోయాను. ఎగిరిపోయి అక్కడ పాడుతున్నాను. అంతకుముందు చంద్రుడికి కళలు తగ్గడం, కళలు పెరగడం లేవు. నేను అంబరవీధికి ఎగిరి పరమ సంతోషంతో ఆలాపన చేస్తుంటే అమృతం కలిగినటువంటి శరీరంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు కరిగిపోయి ముద్దయిపోయి నవనీతమైపోయి కరిగిపోయాడు.
అప్పటి నుంచి కళలు పెరగడం మొదలయ్యాయి. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఇలా ఊగుతున్నట్టుంటాయి. అంతకు ముందు లేదు. నేను అంబరవీధికి ఎగిరి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసినప్పుడు చుక్కలు ఊగడం మొదలెట్టాయి. నేను తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి వేదిక మీద కూర్చున్న తరువాత కళ్యాణి ప్రీతి పొంది అంతర్ధానమైందని, ఆ కళ్యాణి రాగం పాడుతున్నప్పుడు కళ్యాణి రాగమే పరవశించి అరమోడ్పు కన్నులతో కూర్చునుంటే ఆమె అందాన్ని చూసి బ్రహ్మగారు నేను ఇటువంటి మూర్తిని సృష్టిలో చెయ్యలేకపోయానని సిగ్గుపడ్డాడని ఆయన ఒక అద్భుతమైన కీర్తన అప్పటికప్పుడు ఆలాపన చేసి పాట పాడారు. ఇది భారతీయ సంగీతం యొక్క గొప్పతనం. కొంతమంది మహాపురుషులకు ఆ రాగములు రాగిణులై దర్శనమిచ్చాయి. అంటే భారతీయ సంస్కృతికి పునాది అయినటువంటి కళలలో ఎంత భగవత్ తత్వాన్ని ఉపాసన చేయడం ఉందో, అసలు ఆ పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎంత గొప్ప గొప్ప స్థితులను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ముత్తుస్వామి దీక్షితారు వారి జీవితంలో పరమాద్భుతమైనటువంటి సన్నివేశం. చిదంబర యోగి అని ఆయన గురువు గారు కాశీపట్టణంలో ఎంత కాలమో ఆయన్ని సేవించారు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి బ్రహ్మచారిగా ఉండగా ఒకానొక నాడు గురువుగారు పిలిచి, నాయనా ముత్తుస్వామి దీక్షితార్, నువ్వు నేను విడిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోతోందిరా అన్నారు. అయ్యో గురువుగారు అంత మాటనకండి, కాశీపట్టణ వాసం, విశ్వనాథాభిషేకం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ సేవనం, గురువు గారి శుశ్రూష, ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి? అటువంటి అమంగళకరమైన మాటలు అనవద్దన్నారు. అమంగళం కాదురా నాయనా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. శరీరంతో వచ్చినవాడు శరీరాన్ని విడిచిపెట్టవలసిందే, బెంగ పెట్టుకోకు. ఇవాళ నేను ముందు స్నానం చేయడం కాదు, ఎందుకంటే గురువుగారు స్నానం చేసి బయటికి వచ్చే వరకు శిష్యుడు ఉండి గురువుగారు విప్పిన తడి బట్ట పిడవాలి. గురువుగారు కట్టుకోవలసిన పొడి బట్ట గురువుగారికి అందించాలి. శుశ్రూష అంటారు. రామాయణం అక్కడే ప్రారంభం అవుతుంది, వాల్మీకి తపసానది స్నానానికి వెళ్ళడం దగ్గర. కాబట్టి గురువుగారు నేను మీ శుశ్రూష చేసుకుంటాననేవారు దీక్షితారు వారు. ఆ రోజున చిదంబరనాథ యోగి అన్నారు, ఇవాళ నేను కాదు, నువ్వు ముందు స్నానం చెయ్యి, కొంచెం లోపలికి వెళ్ళు, గంగలోకి మునుగు, చేతులు పెట్టి తడు, నీకేది కనపడితే పైకి తీ అన్నారు. గురువుగారి ఆజ్ఞ మేరకి ముత్తుస్వామి దీక్షితారు వెళ్ళి గంగా నదిలో మునిగారు. మజ్జనం అంటారు, తల మునగాలి. స్నానం చేసి చేతులు పెట్టి తడిమారు. చేతికి ఏదో తగిలింది, పైకెత్తారు. యాళి అని పౌరాణిక మృగం, ఇప్పటికీ కంచి వరదరాజస్వామి దేవస్థానంలో స్తంభాల మీద అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఆ యాళి అన్ని వీణలకి కిందకుంటుంది. ఇలాగా యువతల పెద్ద గుమ్మడికాయ వంటి ఇది ఉంటుంది, యువతల వైపు చిన్న గుమ్మడికాయ ఉంటుంది ఉండి వీణ మీద ఇలా చివరికి కిందకి చూస్తూ ఉంటుంది. దాన్ని యాళి, పౌరాణిక మృగం అంటారు దాన్ని. ఒక్క దీక్షితారు వారికి గంగాప్రసాదంగా దొరికినటువంటి వీణకి మాత్రం యాళి పైకి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా దీక్షితారు వారి యొక్క మూర్తిని చూడండి, ఆ మూర్తిలో ఆయన పట్టుకున్నటువంటి వీణ యాళి పైకి ఉంటుంది. ఇలా అందరి వీణల్లా కిందకు ఉండదు. దాని మీద శ్రీరామ అని వ్రాయబడి ఉంది. గంగాప్రసాదం ఆ వీణ తెచ్చుకున్నారు. ఎంతటి అద్భుతమైన జీవితాలు గడిపారంటే నిత్యతృప్తులు. నాకు ఇది లేదన్న భావన లేదు. ఆ సంగీతం పాడుకుంటూ పరవశించిపోయేవారు. ఆ పరవశించిపోవడంలో నాకు ఇది ఉందా ఇది లేదా అన్న భావన లేదు. దీక్షితారు వారి భార్యకి ఓ కోరిక పుట్టింది. అయ్యో, ఇంత గొప్ప వాగ్గేయకారుడే నా భర్త, చక్రవర్తులు కూడా నమస్కారం చేస్తారే, బంగారు నగలు పుచ్చుకుంటే రాజుల దగ్గర ఒంటి నిండా పెట్టుకోవచ్చు, ఈయనకి ఆ కోరిక కలగదు, ఎప్పుడూ అమ్మవారి మీద అలా కీర్తనలు చేసుకుంటూ ఉంటారని ఒక రోజు అడిగింది. ఏమండి, లక్ష్మీదేవి మీద కీర్తన చేయకూడదా? ప్రసన్నురాలై నాకు నగలిస్తుందని. అలాగే కీర్తన చేస్తాను లేవే అని దీక్షితారు వారు ఆ రాత్రి లక్ష్మీదేవి మీద కీర్తనలు చేసి పడుకున్నారు. పడుకుంటే ఆ రోజు రాత్రి దీక్షితారు వారి భార్య కలలో దీక్షితారు వారు లక్ష్మీదేవిగా కనపడ్డారు. కనపడి ఆ లక్ష్మీదేవి అంది, పిచ్చిదానా, పుంస్వరూపంతో నేనే నీ భర్త రూపంలో ఉన్నాను, అటువంటి మహాపురుషుడికి భార్య అయ్యావు, నగల గొప్పవి, అటువంటి వాడికి అన్నం వండి పెడుతున్నావు, అటువంటి వాడి కాళ్ళు పడుతున్నావు, అటువంటి వాడికి భార్యను నిపించుకున్నావు, ఇంకా నగల కోసం కోరికుందా అని అడిగింది. ఆవిడ తెల్లబోయి లేచి వచ్చి దీక్షితారు వారి పాదముల మీద పడి, మీ వంటి భర్త నాకు లభించడన్న అదృష్ట విశేషం అన్నారు. మహానుభావుడు
ఆ తిరుత్తణి కొండ మీద కూర్చుని కీర్తన చేస్తుంటే సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏది ముత్తుస్వామి అని పిలిచాడు. నా పేరు ఎవరికి తెలుసా? ఈ కొండ మీద అనుకున్నారు. అప్పటి వరకు కాశీపట్టణంలో ఉన్నారు. ఎవరా అని కళ్ళు తెరిచి చూశారు. ఏది నాలుక చాపు, నేను నాలిక మీద వేసింది చప్పరించి మింగే వరకు కళ్ళు తెరవకు అన్నారు. నాలిక చాపారు, కాస్త పటికి బెల్లం వేశారు, చప్పరించి కళ్ళు తెరిచారు. అంతే, ఇక కనపడలేదు. ఓ సుబ్రహ్మణ్యుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నా నాలుక మీద పంచదార పటికి బెల్లం గడ్డలు వేశాడని వెంటనే ఆ తిరుత్తణి కీర్తనలు అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద కీర్తనలు చేశారు. చిట్ట చివర కూడా పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తూ, అమ్మా కామాక్షి, పశుపాశములను కోసివెయ్యగలిగినటువంటి దానివి. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, చిరంజీవన్నీ భక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. పశుపాశములను తెగ కోసేస్తుంది తల్లి. మనందరం పశువులమే, మీరు మరోలా అనుకోకపోతే. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. నాకు పాశమే ఉందండి అంటారేమో. మనం చేసుకున్నటువంటి కర్మలే, గత జన్మ కర్మలే మనకి పాశములు. అది జన్మ స్తంభం, దానికి కట్టబడడం జనన మరణములు. అలా తిరుగుతూ ఉంటాం చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ. కర్మపాశములను తెగ కోసి నువ్విక పశువువి కాదని పశుపతి యందు కలిపేస్తుంది ఆ తల్లి. అటువంటి అద్వైత మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి, కైవల్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి కామాక్షి, నా పశుపాశములను తీసేయమ్మా అని కీర్తన చేస్తున్నారు. శిష్యులందరూ ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. వారు వీణ మీద కీర్తన చేస్తుండగా, పాడుతుండగా వారి గుండెల్లోంచి దివ్యమైనటువంటి జ్యోతి ఒకటి శిష్యులు చూస్తుండగా బయటికి వచ్చి ఆ జ్యోతి పూజా మందిరంలో ఉన్న కామాక్షి యందు లయమైపోయింది. అది ఈ దేశం యొక్క వైభవం, అది ఈ దేశం యొక్క సంస్కృతి. నాదోపాసన చేత తరించారు. ఎంత నిత్యతృప్తులై బ్రతికారంటే వాళ్ళ తృప్తికి కారణం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి సేవించుకున్నామన్నది. అందుకే త్యాగరాజస్వామి భిక్షాటన కొరకు వెడుతుంటే మహారాజ ప్రతినిధులు వచ్చి రత్నాలు వేస్తే ఇవి తింటానా ఏమి అని పెంట కుప్పలో పారేసి, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేసుకున్నారు మహానుభావుడు. మన దేశంలో సంగీత విద్వాంసులు అంటే నాదోపాసన చేసి పరమేశ్వరుని యందు చేరిపోవడానికి దాన్ని ఒక సాధనంగా స్వీకరించారు. బాహ్యమునందు రంజకత్వం ఉంటుంది, రంజకత్వం లేకపోవడం అనేటటువంటిది ఉండదు. మనస్సుకి ఉల్లాసం కల్పిస్తుంది, కానీ అది దాని యొక్క పరమ ప్రయోజనం మాత్రం కాదు. దాని పరమ ప్రయోజనం ఏది? ఈశ్వరుని యందు చేరిపోవుటయే. అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమైంది. ఉప ఆసన, ఆసన అంటే ఇది. ఇందులో నిలబడ్డాననుకోండి, నేను అక్కడ ఉంటానని నమ్మకం లేదు, వెళ్ళిపోవచ్చు. నేను అక్కడికి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేశాను, అక్కడ ఉన్నానా? కదిలి వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇందులో కూర్చున్నాను అంటే కొంతసేపు ఉంటాను, కొంతసేపు ఉండి మంగళం చెప్పి లేచాను అనుకోండి, ఇక ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. కూర్చున్నాడు, అక్కడ ఉంటాడు. ఆసన, పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు ఎక్కడ? ఇక్కడ. ఇక్కడే కూర్చున్న పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి అంతర్ముఖత్వాన్ని పొంది దగ్గరగా జరగడం, సమీపమునకు వెళ్ళడం ఉపాసన. ఆయనకి దగ్గరగా జరుగుతున్నావు, బయట ఎక్కడ వెతుకుతావు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరుకుతుంది ఆవిడ. అంతర్ముఖత్వాన్ని పొందితే దొరుకుతుంది. ఆ ధ్యానమునందు లోపలికి వెడితే ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ ఆ అమ్మవారి యొక్క పాద మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ మరాళి మందగమన మెల్లగా నడుస్తున్నటువంటి అమ్మవారి యొక్క పాదముల జంట వంక చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు. అలా లోపలికి వెళ్ళారు విద్వాంసులందరూ. నాదోపాసన చేసి శబ్దము ఎక్కడి నుంచి పైకొస్తోందో ఆ స్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్థానమునందు లయమైపోయారు. అందుకే భారతీయ సంస్కృతినంతటినీ ఉద్దీపింపచేసినటువంటి ప్రధానమైన కళలలో ఒకటి
సంగీతం. అటువంటి సంగీతం దేనికి పనికొచ్చింది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి పనికొచ్చింది. అందుకే దాన్ని అంత పరమ పవిత్రంగా చూశారు. అసలు ఆ పాట పాడుకోవడం వచ్చినవాడు ఆ పాటకి కాసేపు ఆ స్వరాలు వేస్తూ ఆనందాన్ని పొందేస్తూ సభనంతటినీ కూడా ఎంత ఆనంద పెట్టేస్తారో. అదిగో ఆ స్థితికి వెళ్ళడం అంటే అది ఉపాసన. అది భగవతి యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రకాశిస్తుందో వారు అటువంటి స్థితికి చేరుకోగలరు. వారు అటువంటి అద్భుతమైనటువంటి స్థానమునందు నిలబడగలరు. మన ఆంధ్రదేశం నిజంగా గర్వపడాలి. చలనచిత్ర సీమలో పాటలు పాడినప్పటికీ తగినంత నేపథ్యం లేకుండా పాడలేదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి, లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకోండి. బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు కొన్నాళ్ల పాటు దీక్ష తీసుకుని సాంబమూర్తి గారని మహానుభావుడు నెల్లూరు పట్టణంలో వీధి తిరుగుతూ భిక్షాటన చేసి తెచ్చినటువంటి బియ్యంతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసేవారు. అంతటి మహాభక్తుడు, హరికథ చెప్పేవారు. ఆయన చేసినటువంటి త్యాగరాజోపాసన ఫలితమే ఆయన కడుపున ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి మహా సంగీత విద్వాంసుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి ఆయన మన తెలుగువాడు అని చెప్పుకుని మనందరం సంతోషపడుతున్నామంటే త్యాగరాజస్వామి అనుగ్రహం, సాంబమూర్తి గారు చేసినటువంటి ఉపాసన. అలాగే ఎక్కడెక్కడ ఎవరు సంగీతంలో చేసిన ఉపాసన ఉత్తినే పోలేదు. భగవద్భక్తిలో రామనామం పట్టుకున్నవాడు, పరదేవతని పట్టుకున్నవాడు, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడు, శ్రీ మహావిష్ణువుని పట్టుకున్నవాడు ఏ స్థానానికి చేరాడో, తన వెనక ఉన్న వాళ్ళని ఎలా రక్షించాడో, నాదోపాసన చేసి సంగీతం నమ్ముకున్న వాళ్ళని కూడా అలాగే కాపాడాడు. మీకెక్కడి వరకు అక్కర్లేదు. ఈ మధ్య కాలం ఉదాహరణ నేను మీకు చూపించాలి అంటే లబ్ధ ప్రతిష్ఠురాలై మనకన్నా ముందు తరం వాళ్ళు చెవి కోసుకుని వినేవారు ఆవిడ పాట. ఇవాళ మన యొక్క చాలా బాధాకరమైన విషయం ఎక్కడుంది అంటే అసలు అటువంటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. వాళ్ళు పాడిన పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నము చెయ్యట్లేదు. భానుమతి రామకృష్ణ గారు మహాతల్లి ఎటువంటి గానం చేసిందో, ఆవిడ అంత విద్వాంసురాలవడానికి, అంత లబ్ధ ప్రతిష్ఠురాలవడానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మగారు మహాతల్లి అద్భుతంగా కీర్తనలు పాడేవారు. వాళ్ళ నాన్నగారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఇంట్లో తినడానికి సరిగ్గా పదార్థాలు లేకపోతే బత్సలి కూర పెరట్లోంచి తెలిసి ఇంత ఉప్పు ఇంత కారం వేసి పులుసు పెడితే ఆవిడ చేత్తో అమృతంలా ఉండేదిట. ఆ బత్సలి పులుసు, అందులో పెద్ద పదార్థాలు లేవు, అంత రుచిగా ఉంటే పిల్లల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టి బత్సలి కూర పులుసు పోస్తే అమ్మకి నాన్నగారికి అన్నం ఉందో లేదో చూసుకోకుండా ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పూర్తిగా తినేస్తే మళ్ళీ తనకి భర్తకి వంట చేసుకోవడానికి ఇంట్లో గుప్పిడు బియ్యం కూడా లేకపోతే అమ్మా అమ్మా చూసుకోకుండా తినేసామమ్మా, నీకెలాగమ్మా అంటే, నాన్న మీరు తింటే సంతోషంగా బచ్చల కూర పులుసుతో నా కడుపు నిండదు, నా కడుపు ఎప్పుడో నిండిపోయింది అనేవారు. పిల్లలు కడుపు నిండా తిని పడుకునేవారు. ఆకలన్నది ఒకటి ఉంటుందిగా శరీరానికి. పాపం తల్లిగారికి కడుపులో ఎలకలు పరిగెడుతుంటే భర్త గారు వచ్చి కాళ్ళు కడుక్కుని వడ్డించవే అంటే తను భర్తకి పెట్టలేకపోతున్నానని బాధపడి కన్నుల వెంట నీటి చుక్కలు పడుతూ ఆవిడ చూస్తే ఆయనకి అర్థమై, ఏం బెంగ పెట్టుకోకోయ్, నీ చేత్తో ఏం పెట్టినా బాగుంటుంది పెట్టు అంటే పెరట్లోకి వెళ్ళి బత్సలి కూర కోసి నీళ్లలో ఉడికించి దాని మీద ఉప్పు కారం జల్లితే ఆ ఉడికించిన బత్సలి కూర ముద్ద తిని దంపతులిద్దరూ కూర్చుని ఆవిడ తంబులా పట్టుకుంటే నీరసంగా ఉండి ఓ గోడ కానుకుని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఇద్దరు పాడుకుని పడుకుని నిద్రపోయేవారు అలిసిపోయి. ఈశ్వరుడు ఉత్తిని వదిలిపెడతాడా? ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసన ఫలితం. ఆ భానుమతీదేవి పాడినటువంటి పాటలు ఎంత గొప్పగా వింటారో. మా గోపాలకృష్ణ గారికి ఎప్పటికీ భానుమతి గారి పాటలు వింటే ఎంత సంతోషం. నేను ఎక్కడో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో ఉపన్యాసాలు చెప్పి సికింద్రాబాద్లో రైలు ఎక్కడానికి రాత్రి కారులో వస్తున్నాను.
కారు యజమాని భానుమతి గారి పాటలు పెట్టాడు. వెంటనే నాకు మా గోపాలకృష్ణ గారు గుర్తొచ్చారు. ఎంత సంతోషంగా వినేవారో మా అమ్మగారు వాళ్ళు అందరూ. ఏమి తల్లి, ఏమి గంధర్వగానం, ఏమి ఉపాసన, ఎంత భక్తి! అది నాదోపాసనం అంటే. అంత పరమ భక్తితో పాడుకున్నారు. పాట దేని కొరకు అంటే ఆ భక్తికి ఈశ్వరుడు అనుగ్రహించేశాడు వాళ్ళని. ఘంటసాల గారి శరీరం విడిచిపెట్టి ఎన్నేళ్ళయింది? అన్నాళ్ళై ఆయన శరీరం విడిచిపెట్టేసిన ఇప్పటికీ వెంకటాచలం వెడితే ఆనంద నిలయం దగ్గర ఆయన కంఠం వినపడుతూనే ఉంటుంది భగవద్గీత రూపంతో. ఏమీ అదృష్టం చేసుకున్నావయ్యా, కీర్తి శరీరుడు కావడం అంటే ఇది కదూ. మీ శరీరం వెళ్ళిపోయి ఉండొచ్చు, మీరు చెప్పిన భగవద్గీత, మీరు పాడిన పాటలు ఇప్పటికి వినపడుతున్నాయి. వెంకటేశ్వరుడు చెవి ఒగ్గి వింటున్నాడు. అది భారతీయ సంగీతం అంటే, అది మన సంస్కృతి అంటే. అందుకే అటువంటి కళాకారుల యొక్క జీవితాలు కీర్తివంతులై శాశ్వతత్వాన్ని పొందారు. అంత గొప్ప గొప్పవి. వాళ్ళు పాడిన పాటలకి పరమేశ్వరుడు కిందకి దిగొచ్చాడు. జయదేవుడు అష్టపదులు అని 8 అంగములుగా ఉండేటట్టుగా ఆయన కీర్తనలు చేశాడు. అష్టపది అంటారు దాన్ని. ఆయన అష్టపది పాడుతుంటే ఆయన భార్య పద్మావతి, ఆమె కారణ జన్మురాలు. జయదేవుడు కూడా కారణ జన్ముడు. ఒరిస్సా రాష్ట్రంలో కిందుబిల్వా అనబడేటటువంటి ప్రదేశంలో భోజదేవుడు రమాదేవి అనేటటువంటి దంపతుల కడుపున పుట్టాడు. మహానుభావుడు, అపారమైనటువంటి కృష్ణ భక్తుడు. ఆయన పాట పాడుతుంటే పద్మావతీదేవి ఎదురుగుండా నర్తన చేసేది భార్య. ఎంత జాగ్రత్త పడేవాడంటేట కృష్ణుడు, ఆయన పాడుతున్నటువంటి అష్టపదికి నర్తన చేస్తున్నటువంటి పద్మావతీదేవి యొక్క పాదం ఎక్కడైనా భ్రంశంగా అటు ఇటు కాకుండా లయ తప్పి పడుతుందేమో అని శ్రీకృష్ణ భగవానుడు అక్కడే కూర్చుని ఆవిడ పాదంలో నర్తనలో ఎక్కడ తప్పు రాకుండా చూసుకుంటుండేవట. చాలా మంది పద్మావతి చరణచారణ చక్రవర్తి అన్న బిరుదు జయదేవుడికి ఉందనుకుంటారు. కాదు, అది కృష్ణ భగవానుడిది. పద్మావతి చరణచారణ చక్రవర్తి. పద్మావతీదేవి యొక్క పాదములు కదులుతుంటే జయదేవుడు అష్టపది పాడుతుంటే పాదములు ఎక్కడ పొరపాటుగా పడకుండా ఖచ్చితంగా పడేటట్టుగా కృష్ణ భగవానుడి దగ్గర కూర్చుని చూసుకుంటూ ఉండేవట ఆవిడ పాదాల వంక. అందరూ ఆయన పాదాలు కాదు, ఆయన పాదాలలో 2 పాదాలలో ఒక పాదానికి ఉన్న 5 వేళ్లలో ఏదో ఒక వేలికున్నటువంటి గోటి యొక్క చివరి భాగం నుంచి వచ్చేటటువంటి కాంతి కనబడితే చాలని సంసారాలు విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకు వెళ్ళి యోగులు తపస్సు చేస్తున్నారు. శూరులు తొల్లియే విభని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు బట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమజిది కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు క్రూరుడు భాగవతంలో. ఎంత ఉపకారం చేశాడ్రా, శత్రుభావనతో అయితే మాత్రం నన్ను పంపించాడు కృష్ణుడి దగ్గరికి. మహా విద్వాంసులు కూడా, తపస్సులు కూడా ఆయన పాదమునకు ఉండేటటువంటి గోటి కాంతి చూడలేరే. అటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి స్వాగతం పలికి రథం ఎక్కించి రథానికి చోదనం చేసి నేను తీసుకొస్తున్నానే మధురా నగరానికి, నాకన్న భాగ్యవంతుడున్నాడా? కంసుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యగలనా అంటాడు అక్రూరుడు. అలా అందరూ ఆయన పాదముల వంక చూడాలనుకుంటే కృష్ణ భగవానుడు జయదేవుని యొక్క భార్య పాదముల వంక చూసి ఆవిడ నర్తనలో పొరపాటు రాకుండా చూసుకునేవట. అందుకని పద్మావతి చరణచారణ చక్రవర్తి అని బిరుదు వహించాడు. ఒకప్పుడు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు పిలిస్తే ఎక్కడి నుంచి రావాలి? శ్రీ మహావిష్ణువు. అక్కడ వరకు ఆంధ్రీకరించారు స్వేచ్ఛానువాదం, ఇక తెలియలేదు. చాలాసేపు ఆలోచించారు, అసలు ఆయన ఘంటం ఆగదు. కాయలు కాసిపోయినవిలే అరచేతులు వ్రాత ఘంటపన్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సెజ్జమున్ చేయుట చేతనో కవి కృషీవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని కింతలేసికలు అర్పక చూసిరిలే దివౌకసుల్ అంటారు కరుణశ్రీ గారు. అసలు దేవతలు రెప్పేయడం ఎందుకు పోయిందంటేట, పోతన గారు ఆ చేతులు కాయలు కాసిపోయి ఘంటం పట్టుకుని ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో నాగలి పట్టి సైజ్యం చేశా, ఘంటం పట్టి భాగవతాన్ని ఆంధ్రీకరించా. అసలు పోతన గారి చేతికి కాయలు ఎందుకు కాశాయని పరీక్షగా చూడటంలో దేవతలు కరుదెప్ప వేయడం మరిచిపోయారన్నారు కరుణశ్రీ గారు.
అటువంటి పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఎక్కడి నుంచి రావాలి శ్రీ మహావిష్ణువు అంటే మరిచిపోయి ఆంధ్రీకరించలేకపోయారు. అర్థం కాక సంధ్యావందనం చేసుకొస్తానమ్మా అని కూతుర్ని పిలిచి ఘంటం పెట్టి పుస్తకం మూసేసి ఏటికి స్నానానికి వెళ్ళారు. ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. అదేం నాన్న సంధ్యావందనం చేసుకొస్తా అన్నావు కదా అంది కూతురు. లేదమ్మా, ఎక్కడి నుంచి వస్తాడో విష్ణు భగవానుడు ద్యోతకమైంది అని గబగబ పద్యాలు రాసేశారు. వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు. వచ్చి పుస్తకం తీశారు. ఎవరు రాశారమ్మా ఈ పద్యాలు అన్నారు కూతుర్ని పిలిచి. అదేమి నాన్న, ఇందాక నువ్వేగా మనసుకి తట్టిందని వెనక్కి వచ్చావు సంధ్యావందనం చేయకుండా. అమ్మా నేను కాదమ్మా, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిత వేరుండుగాథ పలుకగనేలా రామచంద్రమూర్తి పూరించాడమ్మా ఈ పద్యాలు. ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు విష్ణువు? ఎందుకని ఏనుగు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది. ఎలా వస్తాడని ఆలోచిస్తుంటే అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృతర ప్రాతేందు కంతోపలోత్పల పర్యంకరమా వినోదయగువాపన్న ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాడించి సౌరంభి సిరికింజప్పడు శంఖచక్రయుగముం చేతోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంత రథం ఇల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి నచ్చి వెంట నవరోధ వ్రాతముం దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కల్గువా రాబాల గోపాలమున్ అని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు పోతన గారి భక్తికి రామచంద్రమూర్తి ఆంధ్రీకరించినట్టు జయదేవుడు అష్టపది రాస్తున్నాడు. అష్టపది పాడుతుండగా అందులో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు రాధతో కలిసి మంచి కేళి సెలుపుతున్నాడు, ఆట ఆడుకుంటున్నాడు. ఆ రాసలీలలో అన్నాడు, రాధా రాధా స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని వ్రాశాడు ఆయన ఆ అష్టపది రాసినప్పుడు. ఓ రాధా, నీ మీద ఉండేటటువంటి విశేషమైనటువంటి అనురాగము చేత మన్మథ సంబంధమైన బాణములు నా మీద పడి మదనతాపం అనేటటువంటి విషం నా తలకెక్కిపోయింది. ఆ వేడి తగ్గట్లేదు. ఒక్కసారి పల్లవమైనటువంటి చల్లని నీ పాదాన్ని ఎత్తి నా తల మీద పెడుదు అన్నాడు కృష్ణుడు. స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని ప్రియే చారుశీలే అంటూ ఆయన ఒక అష్టపది రాశాడు. అక్కడ వరకు రాశాడు. రాసిన తర్వాత ఆయనకి అనిపించింది, ఎక్కడ కృష్ణ భగవానుడు, ఎంతటి మహానుభావుడు, ఎంత రాధ మీద ప్రేమ ఉంటే మాత్రం రాధా నీ మీద నాకున్నటువంటి మోహం చేత ఆ మదనతాపం కలిగి నా తలకి విషమెక్కిపోయినంత వేడెక్కిపోయింది, ఏది నీ పాదం నా తల మీద పెట్టంటాడా అనడు. నేను ఇలా వ్రాయకూడదు, ఇంకొకలా వ్రాస్తానని ఘంటం అక్కడ పెట్టి పుస్తకం మూసేసి పద్మావతి నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానని అభ్యంజనానికి బయలుదేరాడు. అభ్యంజనం అంటే ఒంటి నిండా నూనె రాసుకుని పెడతారు. నూనె రాసుకుని స్నానానికి బయలుదేరాడు. ఇలా గుమ్మం దిగాడు. పోతన గారు మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి అదేం మళ్ళీ వచ్చారంది పద్మావతీదేవి అంటే ఆయన అన్నాడు, లేదు లేదు అష్టపది పూర్తి చెయ్యాలని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి ఇలా తిప్పాడు. దాని మీద నూనె బొట్లు పడున్నాయి ఆ వ్రాసిన దాని మీద. పద్మావతి, ఇది ఎవరు రాశారు? కొట్టేశానే, ఈ చరణం వద్దని అన్నాడు. ఏమో మీరేగా వచ్చి పూర్తి చేశారు, ఇది ఉంటేనే బాగుంటుందన్నారు పైగా అని ఆ కొట్టేసింది ఏదో మళ్ళీ రాశారే కింద అంది. ఆయన వెంటనే లేచన్నాడు, పద్మావతి నువ్వు అదృష్టవంతురాలివి, నేను రాలేదు. నేను నూనె వ్రాసుకుని వెళ్ళినట్టే కృష్ణ భగవానుడు ఒంటికి నూనె వ్రాసుకుని నాలా వచ్చి కూర్చుని వ్రాశాడు. ఆయన తలకి పట్టుకున్న నూనె బొట్టు పుస్తకం మీద పడింది. నేను కొట్టేసిన దాన్ని మళ్ళీ రాసి ఇలాగే ఉంచు, అప్పుడే ఈ అష్టపదికి అందమని రాశాడు. కాబట్టి నేను పొందలేదు కృష్ణ దర్శనం, నువ్వు పొందావు అన్నాడు. అందుకే ఆ అష్టపదికి దర్శన అష్టపది అని పేరు. ఇప్పటికీ పెద్దలైనటువంటి వారు తప్పకుండా అష్టపదిని ఇంట్లో వింటూ ఉంటారు. ఎందుకని అంటే అది వినపడితే కృష్ణ భగవానుడు ప్రసన్నుడవుతాడు అని. ఒకప్పుడు ఆ జయదేవుడు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రభువు జయదేవుడి మీద చాలా క్రోధం పెంచుకున్నాడు. ఎందుచేత అంటే
జయదేవుడు గీత గోవిందము అన్న పేరుతో రాశాడు గ్రంథాన్ని. ఆయన అభినవ గీత గోవిందము అని ఇంకో పుస్తకం రాశాడు. కానీ తన పుస్తకంలో ఉన్నటువంటి పాటల కన్నా జయదేవుడు రాసిన అష్టపదులు ప్రజలు ఎక్కువగా పాడుకుంటున్నారన్న క్రోధం పెంచుకున్నాడు. కానీ వేరొక ప్రభువుకి మాత్రం జయదేవుడు అంటే మహాప్రీతి. కానీ ఆ రాజ భార్యకి జయదేవుడన్నా జయదేవుడి భార్య మహాపతివ్రత పద్మావతీదేవి అని నా భర్త గౌరవిస్తున్నాడని ఆ రాణి క్రోధం పెంచుకుంది పద్మావతీదేవి మీద. ఎప్పుడు ఆవిడ పతివ్రత అని పొగుడుతాడు మా ఆయనని. చూద్దాం, పరీక్ష పెడదామని ఒక రోజున జయదేవుడు రాజుగారితో కలిసి వేటకెళ్ళాడు. ఈవిడ పద్మావతి ఇంట్లో ఉంది. మహారాణి కబురు చేసింది, అమ్మ ఏదో పని మీద ఆ రాణితో మాట్లాడటానికి పోనీ అంతఃపురానికి వచ్చింది. మాట్లాడుతూ గభాలన బయటికి వెళ్ళి లోపలికి వచ్చింది. ఎంత దుర్వార్త వచ్చిందమ్మా, రాజుగారితో వేటకెళ్ళిన జయదేవుణ్ణి క్రూర మృగం చంపేసింది అని. ఆ మాటలు వింటూనే పద్మావతీదేవి నేల మీద పడి శరీరం వదిలేసింది. ఆవిడికి భర్త అంటే అంత ప్రీతి. ఆవిడ శరీరం వదిలేసింది. రాణి హడిలిపోయింది. తను అబద్ధం చెప్పడం వల్లే పద్మావతి చనిపోయిందన్న విషయం రాజుకి తెలిసినా జయదేవుడికి తెలిసినా చంపేస్తారు. వెనక్కి వచ్చారు ఇద్దరు. రాజు అడిగాడు, ఎందుకు చనిపోయింది పద్మావతి? దాచడం కుదరక ఏది జరిగితే జరుగుతుందని నేను ఇలా తప్పు చేశానని చెప్పింది రాణి. రాజు ఆగ్రహించబోయాడు. జయదేవుడు అన్నాడు, బెంగ పెట్టుకోకండి మహారాజా, ఆ కృష్ణ భగవానుడే కాళీయుడి మీద మర్దనం చేసి విషం పోగొట్టినవాడు, నా భార్యని బ్రతికించడా అని అక్కడ కూర్చుని మళ్ళీ ఇదే అష్టపది పాడాడు. ప్రియే చారుశీలే అన్న అష్టపది ఏది కృష్ణ పరమాత్మ పూరించాడో దాన్నే పాడాడు. పాడి పూర్తి చేశాడు. పద్మావతీదేవి మళ్ళీ లేచింది. అందుకే ఆ అష్టపదికి 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి సంజీవని అష్టపది అని పిలుస్తారు, రెండవది దర్శన అష్టపది అంటారు. ఎందుకంటే అందులో కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పద్మావతీదేవి పొందింది. ఆ అష్టపదికి చనిపోయిన పద్మావతి మళ్ళీ బతికింది. అంత గొప్ప అష్టపది. ఒకనకొకప్పుడు పురుషోత్తమ దేవి అనబడేటటువంటి రాజు జయదేవుడి మీద కక్ష పెంచుకొని జయదేవుడు వ్రాసినటువంటి కీర్తనలు ఆ అష్టపదులు గొప్పవా, తాను వ్రాసిన గీతాలు గొప్పవా అని రెండింటినీ కలిపి తీసుకెళ్ళి ఆ మనకి ఇప్పటికీ ఆ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి యొక్క రాజద్వారం దగ్గర గడప మీద పెట్టి తలుపులు వేసేశారు. తెల్లవారేటప్పటికీ జయదేవుడు రచించినటువంటి కీర్తనలు మహానుభావుడు ఆ పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామి చేతిలో పట్టుకుని ఉన్నారు. అప్పుడు జయదేవుని యొక్క కీర్తనలు ఎంత గొప్పవో లోకానికి అర్థమైంది, ఆయన అష్టపదులు. కాబట్టి ఈ దేశంలో సంగీతం అనేటటువంటిది ఎంత స్థాయికి వెళ్ళినటువంటిది అంటే కేవలము రంజకత్వము దాని యొక్క లక్ష్యము కాదు. రంజకత్వము తప్పని నేను నిర్ధారించట్లేదు, కానీ దాని చరమ ప్రయోజనం మాత్రం నాదోపాసన ద్వారా ఈశ్వరుణ్ణి చేరిపోవడమే. అందుకే అసలు మీరు ఒకటి ఆలోచించండి, భగవంతుని యొక్క స్వరూపాల్ని కీర్తించి పరవశించిపోతారు. లలితా పరాభట్టారిక స్వరూపం అంతటిది కూడా సరస్వతీదేవి వీణ వాయిస్తే పొంగిపోతుంది. అందుకే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం ఇస్తారు. చలిత శిరస సాధువచనే అంటారు. అందులో ఆవిడ పరమశివుడి మీద కీర్తనలు వీణ మీద వాయిస్తుంటే సరస్వతీదేవి మహాపతివ్రత కదు తల్లి, తన మీద కూడా పాడచ్చు. కానీ తన మీద పాడితే ఏమిటి పొగడతా అనుకుంటుందిట. వాళ్ళ ఆయన్ని పొగిడితే చెల్లిత శిరస ఇలా ఇలా అంటుందిట, ఎంతో సంతోషంగా. సాధువచనే శభాష్ అంటుంది తిరిగి. అలా ఆవిడ కదుపుతున్నప్పుడు ఇలా ఆవిడ తాటంకాలు ఊగుతాయిట. ఎర్రటి తాంబూల చర్వణం చేస్తున్న నోటితో ఆ వీణానాదం ఇలా వింటుంటే ఆవిడ యొక్క తాటంకములు ఊగుతుంటే అవి బొగ్గల్లో ప్రతిఫలిస్తే 2 తాటంకములు 4 తాటంకములులా కనపడితే 4 చక్రాల రథం మీద మన్మధుడిక్కొస్తున్నట్టు ఉంటుంది ఆవిడ ముఖం. శంకరుడు దీన్ని చూపిస్తూ సౌందర్యలహరిలో స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు. అలా వీణానాద నిమీలిత ధనయనే విప్రస్థ చూళింబరే అని ఇప్పటికీ కూడా
అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ తాంబూల చర్వణం చేస్తూ వీణానాదం వింటూ ఆ తల్లి ఇలా తల ఊపుతున్నట్టుగా భావించి నమస్కరిస్తారు పెద్దలు. అంత అమ్మవారు కూడా సంగీతానికి వశవర్తి. మీరు గమనించండి, భారతీయ సంప్రదాయంలో భగవన్మూర్తులందరికీ సంగీతంతో సంబంధం ఉంటుంది. దక్షిణామూర్తిగా పరమశివుడు చేతిలో వీణ పట్టుకుని ఉంటాడు. అసలు ఆ వీణ పట్టుకుని శారద కూర్చుందనుకోండి, శారద వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక మనం చూస్తే ఆవిడ ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. దీని గురించి నేను గుంటూరులో కొద్దిసేపు మాట్లాడాను కూడా. నవరత్నమాలా స్తోత్రం అని కాళిదాస మహాకవి చేశాడు. ఆ చేసినప్పుడు ఒక మాట అంటాడు, సరిగమపదని రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అంటాడు సరస్వతీదేవిని పిలుస్తూ. అమ్మా జగన్మాత, నువ్వు చేతిలో వీణ పట్టుకుని హస్తాంతం చేతి చివరతో వేళ్ల యొక్క చివరి భాగాలతో వీణ వాయిస్తున్నప్పుడు మృదుల స్వాంతం శాంతం, నీ మనసు ఎంత సంతోషంతో ఉంటుందో. అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఒక్క నమస్కారం చేస్తే, అందుకు చివరి 3 రాత్రులు శారదా నవరాత్రులుగా చేస్తాం. 3 రాత్రులు తిరురాత్రం సరస్వతీ వ్రతం చేస్తాం, సరస్వతిని ఆరాధన చేస్తాం. ఆవిడ అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని ఇస్తుంది, శాస్త్రము మీద విశ్వాసాన్ని ఇస్తుంది, గురువు గారి మాట మీద నమ్మకాన్ని ఇస్తుంది. దానికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యామధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యా వస్తూపలభ్యతే అని శంకర భగవత్పాదుల భాష్యం. శ్రద్ధ అన్న మాట మీద శాస్త్రాన్ని గురువు గారు చెప్పిన మాటని సత్యము అన్న భావనతో నమ్మి ఎవడు ఆచరిస్తాడో వాడికి ఈ లోకమునందు లభించనటువంటి విషయములు ఉండవు. సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తూపలభ్యతే. అటువంటి శ్రద్ధని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ వీణ పట్టుకుంటే అంతటి శాంతం మృదుల స్వాంతం. అమ్మవారు అంత అనుగ్రహ రూపిణిగా ఉంటుంది. దక్షిణామూర్తి వీణ పట్టుకుంటారు. ఇప్పటికీ శ్రీశైలం వెడితే క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు సాక్షి గణపతి దేవాలయం దాటి కుడి చేతి పక్కకి తిరుగుతుంటే ఎదురుగుండా పెద్ద దక్షిణామూర్తి వీణ పట్టుకుని ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. రాసలీలంతా వేణువే, మహానుభావుడు. ఆ వేణువు గురించి ఒక చమత్కారం, నేను నా చిన్నతనంలో ఏదో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా భాగవతానికి సంబంధించిన విషయాలు చదువుతుంటే ఓ పుస్తకంలో ఒక విచిత్రమైనటువంటి విషయం చదివాను నేను. ఒక ఆయన ప్రశ్న వేశాడు, కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు చనిపోయినటువంటివి కూడా బ్రతికాయి కదా, అంత గొప్పగా వేణువు వాయిస్తాడు కదా, అమ్మవారు కృష్ణుడు ఇద్దరు ఒకటే రూపం, రాముడు లలిత ఒక రూపం, అందుకే రాజశ్యామల కృష్ణుడు ఒకటి, లలిత రాముడు ఒకటి. స్త్రీ రూపంలో ఉంటే లలిత, పుంగ్ రూపంలో ఉంటే రాముడు, స్త్రీ రూపంలో ఉంటే శ్యామల, పుంగ్ రూపంలో ఉంటే కృష్ణుడు, ఇద్దరు ఒకటే. ఆ కారణం చేత మీరు ఎప్పుడైనా చూడండి, కృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆ వేణు నాదానికి అన్నీ బ్రతికాయి. ఒక ఆయన అన్నాడు, మరి అన్నీ బతికితే చేతిలో పట్టుకున్నటువంటి వేణువు కూడా ఒక చనిపోయినటువంటి చెట్టు ఎండిపోతే ఎండిపోయినటువంటి కొమ్మకి కన్నాలు చేసి తెచ్చి కృష్ణుడి యొక్క చేతిలో పెడితేనే కదా వేణువు అయింది. మరి అప్పుడు ఆ వేణువు కూడా చిగర్చద్దా? మరి చచ్చిపోయిన చెట్లే బతికితే వేణువు ఎందుకు చిగర్చలేదని అడిగాడు. అడిగితే జవాబు చెప్తూ అన్నారు, చచ్చిపోయిన చెట్లే కృష్ణ పరమాత్మ వాయించినటువంటి వేణువు నుంచి వచ్చినటువంటి నాదాన్ని విని మళ్ళీ చిగర్చి సంతోషంతో బ్రతకడం ప్రారంభిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ తన మృదువైనటువంటి వేళ్ల చివరి భాగంతో పట్టుకుని తన కింది పిరివి మీద పెట్టుకుని తనలో ఉన్నటువంటి ఊపిరిని దానిలోకి ఊది ఆయన వావాచనం అందులోకి ఎడుతుంటే అందులోంచి నాదం వస్తే చిగరిస్తే మళ్ళీ పుట్టవలసి వస్తుందని ఇంక అలాగే ఉండిపోయింది వేణువు. అది నాదం యొక్క గొప్పతనం. కాబట్టి కృష్ణ పరమాత్మ అంతటి వాడు వేణువు వాయించాడు, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లలితా పరాభట్టారిక ఎప్పుడు సంగీతం వింటూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. అసలు గణపతి కూడా నృత్యం చేస్తారు. గణపతి కూడా సాయంకాలం వేళ పరమశివుడు తాండవం చేస్తుంటాడు, ప్రదోష తాండవం.
జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే కళేవళం జలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకారచండ తాండవత్ తనోతుల శివ శివం అని. ఆ తాండవం చేసేటప్పుడు విఘ్నేశ్వరుడు మధ్యలో వాయిస్తూ ఉంటాడు. అసలు సంగీతంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు? అందరూ శ్రీ మహావిష్ణువు తాండవం జరుగుతుంటే పరమశివుడికి నర్తనంలో తాళం వేసి సహకరిస్తూ ఉంటారు. అందుకు కదూ శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ, మహానుభావ నువ్వు ఇన్ని రకాలుగా పరమశివుడికి తోడ్పడ్డావు కాబట్టే నీకు శరీరంలో అర్ధభాగం ఇచ్చాడయా అన్నారు. కాబట్టి అసలు సంగీతంతో సంబంధం లేనటువంటి భగవన్మూర్తులు ఏమున్నాయి మనకి? ఏం ఉండవు. భగవన్మూర్తులే సంగీతానికి అంతటి లోలత్వాన్ని పొందుతారు, అంత ప్రసన్నత్వాన్ని పొందుతారు. అమ్మవారైతే శారదా నవరాత్రులు వస్తున్నాయి. శారదా నవరాత్రుల్లో ప్రదోష వేళ పూజ చేసినప్పుడు అమ్మవారితో చెప్తారు, అమ్మా ఇవాళ తృతీయ దివసే ప్రదోష వేళ పూజాయాం తత్పూజాంగత్వేన గీతం అవధారయ ఓ పాట పాడతారు. అలాగే అమ్మవారి దగ్గరికి వెడితే వేణువు వాయించినా వీణ వాయించినా ఆవిడ బహుప్రసన్నురాలైపోతుంది సాయంకాలం పూట్ల. అందుకే వీణ వినపడితే పరమ సంతోషం. అలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని మహిషాసుర మర్దని అష్టకంలో చెప్పలా? వేణునాదం వింటే ఆవిడ అంత సంతోషిస్తుంది.